ఇప్పుడు ఒక 2 కీలక అంశాల కోసం మాట్లాడుకుందాం. మనం హర్మూజ్ స్ట్రైట్ సంబంధించి రోజు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు బాబెల్ మాండెబ్ ఇది ఒక మరొక ఇంపార్టెంట్ చోక్ పాయింట్. ఇది ఒక జల రవాణా జరిగే ఒక ఇంపార్టెంట్ చోక్ పాయింట్. ఆల్రెడీ హర్మూజ్ స్ట్రైట్కి సంబంధించే ఇంపాక్ట్ పడిపోయింది, ప్రపంచం అంతా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ బాబ్ ఎల్ మాండెబ్ సంబంధించి హౌతీ రెబెల్స్ యమన్కి సమీపంలో ఇది ఉంటుంది కాబట్టి అది క్లోజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీని ఇంపాక్ట్ ఇంకెలా ఉండొచ్చు? అసలు మీరు 10 టీవీ ద్వారా 10 టీవీ చూస్తున్న ప్రేక్షకులకి మనం చాలా ఇది క్రూషియల్ పాయింట్ ఇవ్వబోతున్నాం. ఎలా అని చెప్పనా సార్, ఒక 5 ఇంపార్టెంట్ పంచభూతాలు ఉన్నాయి. ఓకే, మనకు తెలిసినవి ఏంటి? గాలి, నింగి, నీరు, నిప్పు, మన ఆకాశము, ఇట్లా అనుకుందాం. వాటరు, ఫైరు, ఎర్త్, స్కై, ఇవి అనుకుందాం మనం. అవును, 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ ఉన్నాయి, నారో పాయింట్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ వాటర్స్. ఓహో, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్య 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్లో ఏ చోక్ పాయింట్ అయినా, చోక్ పాయింట్ అంటే ఏం లేదు, మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా ఆ జల వ్యవస్థ, రవాణా వ్యవస్థ మూసిపోద్ది. ఓకే, సముద్రాల్లో నారో స్ట్రైట్స్ ద్వారా. అర్థమైంది. ఫస్ట్ది సూయజ్ కెనాల్, ఈజిప్ట్ యొక్క ఆధ్వర్యంలో ఉంది అది. ఓకే, ఈజిప్ట్ ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో నార్త్ ఆఫ్రికా దగ్గర ఈజిప్ట్ ఉంది. ఓకే, సూయజ్ కెనాల్ కనుక ఈజిప్ట్ మూసేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రైట్, 1956లో సూయజ్ క్రైసిస్ వచ్చింది. అవును, అప్పుడు అమెరికా, ఫ్రాన్స్ కలిసి, ఇంగ్లాండ్ వీళ్ళందరూ కలిసి ఈజిప్ట్ నెట్టనో నయానో భయానో ఒప్పించి మళ్ళీ కెనాల్ని ఓపెన్ చేపించి ఆ నేషనలైజేషన్ చేసి సూయజ్ వచ్చే రాబడి సూయజ్ కెనాల్ ద్వారా వచ్చే రాబడి ఈజిప్ట్కి వెళ్తుంది. రైట్, మరి ఈజిప్ట్ ఎవరు? ఇస్లామిక్ కంట్రీ. ఇస్లామిక్ కంట్రీ అయిన ఈజిప్టు సున్నీ కంట్రీ. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 బాబ్ ఎల్ మందేబ్ అని చెప్పారు. అవును, సూయజ్ కెనాల్ ద్వారా ఈ రెడ్ సీలోకి షిప్లు వచ్చి యెమెన్ పక్కన, ఇటు జిబూతి పక్కన మధ్యలో నుంచి షిప్పులు బయటకు వస్తాయి. ఓకే, దాన్ని బాబ్ ఎల్ మందేబ్ అంటారు. ఓహో, ఆ బాబ్ ఎల్ మందేబ్ స్ట్రైట్ మీద యెమెన్ దగ్గరగా ఉండటం మూలాన ఇక్కడేమో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఇరాన్కి దగ్గరగా, అవును, ఇక్కడ బాబ్ ఎల్ మందేబు యెమెన్కి దగ్గరగా. రైట్, యెమెన్లో ఉన్న హౌతీ రెబల్స్ కి ఫండింగ్ ఇస్తుంది ఎవరు? ఇరానే. అవును. సో ఈ బాబ్ ఎల్ మందేబు కూడా గనక క్లోజ్ అయితే ఇరాన్ చెప్పినట్టు ఈ హౌతీ రెబల్స్ని మీరు అన్నట్టుగా అవును ప్రపంచ వాణిజ్యంలో చాలా కుదేలైపోతాయి, షిప్పులు చాలా అయిపోతాయి అక్కడ. ఓకే, రెండో పాయింట్. ఫస్ట్ చెప్పాను సూయజ్ కెనాల్, అవును. రెండో చెప్పాను బాబ్ ఎల్ మందేబ్, మూడోది స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి బయటికి రావాలి అంటే ఇరాన్ అక్కడ అష్టదిగ్బంధనం చేసేసింది. అవును, దానికి ఇరాన్కి పక్కనగా ఒమన్కి ఇరాన్కి మధ్య స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఉంది. రైట్, ఇరాన్ దాన్ని ఆధిపత్యంలో తీసుకుంది బికాస్ ఆఫ్ ద జియో పొలిటికల్ సినారియో. ఓకే, సౌదీ అరేబియా, మస్కట్, సో లెట్స్ సే సౌదీ అరేబియా, ఒమన్, ఖతారు, యుఏఈ, బహ్రెయిన్, ఈ కంట్రీస్ నుంచి కువైట్, ఈ కంట్రీస్ నుంచి ఆయిల్ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా బయటికి రావాలి. ఇరాన్ అయిన ఆయిల్ కూడా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారానే బయటికి రావాలి. ఇప్పుడు యుద్ధం మూలన ఇరాన్ ఆపేసింది, ఓన్లీ ఫ్రెండ్లీ కంట్రీస్ వరకు అలో చేస్తానని చెబుతుంది. అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి కానీ సంబంధించిన కంట్రీస్కి కానీ, ఆ కంట్రీస్ అమెరికా ఇజ్రాయెల్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ షిప్స్ ఎవరిని వస్తే వాళ్ళు అలో చేయమని చెబుతుంది. ఓకే, మరి తప్పనిసరిగా ఇక్కడ ఎంతో కొంత దెబ్బతగిలినట్టేగా. అవును, ఇది మూడోది. నాలుగోది చెప్పనా సార్? ఆసియా ఖండంలో ఇండోనేషియా, మలేషియా 2 ముస్లిం కంట్రీస్. ప్రపంచంలో అత్యంత ఇస్లామిక్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఏంటి? ఇండోనేషియా. సెకండ్ ఇండియా. ప్రపంచంలో అత్యధిక ఇస్లామిక్ పాపులేషన్ ఉన్న దేశం ఏంటి? భారత్, ఇండియా. రెండో దేశం. మొదటి దేశం ఇండోనేషియా. మన దగ్గర 24-23 కోట్లు ఉంటే వాళ్ళ దగ్గర 30 కోట్ల దాకా ఇండోనేషియాలో ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే, మరి ఇండోనేషియాలో ఉన్న ముస్లిమ్స్ సున్నీస్, షియా కాదు. షియా కొంత తక్కువ ఉండి ఉంటారు. రైట్, లిమిటెడ్. సూయజ్ కెనాల్
ఈజిప్ట్ రైట్, ఇస్లామిక్ కంట్రీ. అవును, బాబెల్ మందేబు యమన్, యెమెన్ ఇస్లామిక్ రెబల్స్, హౌతీ రెబల్స్ ఉన్న కంట్రీ. అవును, ఇండోనేషియా, మలేషియా ముస్లిం కంట్రీ. రైట్, ఆ ముస్లిం కంట్రీస్ మధ్య ఉన్న చోక్ పాయింట్ ఏంటి? మలక్కా స్ట్రైట్స్. ఓకే, మలక్కా స్ట్రైట్స్. ఓకే, అంటే ఇప్పుడు ఈ హర్మోజ్ స్ట్రైట్ నుంచి వచ్చే నౌకలు ఉన్నాయి కదా, అవి ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే, ఇటు నుంచి వెళ్ళాల్సిందే, ఇటు ఇదే నుంచి- దారి. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి మంచి ప్రశ్న అడిగారు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి కిందకు వచ్చి కింద నుంచి మ్మ్. భారతదేశానికి సంబంధించిన మహారాష్ట్ర, అవును, గోవా, కర్ణాటక, కేరళ దగ్గరికి వచ్చి మ్మ్. తమిళనాడు శ్రీలంక మధ్య ఓకే, పాక్ స్ట్రైట్ నుంచి, ఓహో, లేదా ఒక్కోసారి శ్రీలంక కింద నుంచి మ్మ్. ఇటు వచ్చి ఇక్కడ ఉన్న ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్ ద్వారా మ్మ్. షిప్పులు అలా పైకెళ్ళి ఆసియాన్ కంట్రీస్ అయిన అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు, అవును, దక్షిణ ఆగ్నేయ ఆసియా కంట్రీస్, ఓహో, దక్షిణ ఆగ్నేయం ఓకే, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అవును, నేషన్స్, మ్మ్. ఆగ్నేయ కంట్రీస్ నుంచి ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, ఈ కంట్రీస్ తర్వాత మ్మ్. చైనా, మన జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, నార్త్ కొరియా. ఓకే, స్కెచ్ ఇలా వెళ్ళి మళ్ళీ పసిఫిక్ మహాసముద్రం పశ్చిమానున్న కాలిఫోర్నియా స్టేట్, అమెరికా యొక్క పశ్చిమ ప్రాంతం వరకు ఈ షిప్లు ఇట్లా క్యారీ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఇది మలక్కా స్ట్రైట్. రైట్, మూడోది సూయజ్ కెనాల్ చెప్పాను, బాబెల్ మందేబ్ చెప్పాను, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ చెప్పాను, మలక్కా స్ట్రైట్ చెప్పాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది కూడా చాలా కీలకం. ఓకే, ఇదేంటంటే పనామా కెనాల్. మ్మ్. అది పసిఫిక్ మహాసముద్రంలో నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలోకి షిప్పులు రావాలంటే మ్మ్. పనామా కెనాల్ కనుక మూసుకుపోతే ఓకే, చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. ఓ, సో ఆ పనామా కెనాల్ ఒకటి. ఓకే, ఈ 5 మనకి పంచభూతాలు లాంటి. Okay. ప్రపంచంలో వర్తక, వాణిజ్య, వ్యాపార స్మూత్గా జరగాలి అంటే షిప్పింగ్ లైన్స్, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, రైట్, స్మూత్ ఫ్లో ఆఫ్ లాజిస్టిక్స్ ఓకే, ఆన్ సీ బేస్డ్, మ్మ్. సముద్రం మీద. అవును, ప్రపంచంలో సతీష్ గారు 10 టీవీ చూస్తున్న మన ప్రేక్షకులు చెప్పాలి, రైట్, 80% ట్రేడ్, ప్రపంచ ట్రేడ్లో 80% ట్రేడ్ మ్మ్. సముద్రం మీద జరుగుద్ది. రైట్, సముద్రంలో ఉన్న 5 ఇంపార్టెంట్ చోక్ పాయింట్లలో ఆ. మరి ఎక్కువ చోక్ పాయింట్స్ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? మ్మ్. ఇస్లామిక్ కంట్రీస్ ఎక్సెప్ట్ పనామా కెనాల్. అవును. ఇప్పుడు నేను మాట్లాడిన 4 మ్మ్. ఇస్లామిక్ కంట్రీసే. రైట్, సున్నీలు గనక షియాలు గనక ఏకమైతే, మ్మ్. ఇఫ్ దెర్ ఈస్ ఎ యూనిటీ బిట్వీన్ సున్నీస్ అండ్ షియాస్, ఓకే, దెర్ ఆర్ ఛాన్సెస్ మ్మ్. దట్ దే కెన్ ప్రపంచ వ్యాపారాన్ని ఒక్కసారి అట్లా ఆపగలిగిన శక్తి వాళ్ళకు ఉంది, వాళ్ళకుంది. అర్థమవుతుంది. మ్మ్. రైట్, టెక్నాలజీ క్రిస్టియన్ కంట్రీస్ దగ్గర ఉండొచ్చు, రైట్, అవును, కానీ సముద్ర ఆధిపత్యానికి సంబంధించిన చోక్ పాయింట్స్ మ్మ్. ఇస్లామిక్ కంట్రీస్ 50+ కంట్రీస్ ఉన్నాయి. రైట్, ఈ కంట్రీస్ యొక్క ఆధీనంలో ఉంది. మ్మ్. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు రైట్, చైనా రైట్, కనుక ఈ దాంట్లో ఇరాన్కి మద్దతుగా లేదా సున్నీ కంట్రీస్కి మద్దతుగా చైనా గనక తన చక్రాన్ని గనక తెలివితో తిప్పిందంటే ఓకే, అమెరికా ఐసోలేట్ అయిపోద్ది. రైట్, కానీ మ్మ్. అందరినీ కొట్టగలిగిన శక్తి ఒక ఇజ్రాయెల్కి ఉంది.